కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో E20 పెట్రోల్ విధానాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి? అది ఎలా తయారు చేస్తారు? E20 పెట్రోల్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, అలాగే E20 పెట్రోల్ యొక్క ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే ఈ వీడియోలో చూద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. E20 పెట్రోల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. పెట్రోల్లో 20% ఇథనాల్ అనేది మిక్స్ చేస్తే దాన్ని E20 పెట్రోల్ అంటారు. ఇప్పుడు ఈ ఇథనాల్ ఎలా తయారు చేస్తారంటే చెరుకు మరియు మొక్కజొన్న పంటల నుంచి తయారు చేస్తారనమాట. ఇథనాల్ అనేది ఇది ఒక రెన్యూవబుల్ ఎనర్జీ. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానికరం ఉండదు. అలాగే పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనమాట. ఈ E20 పెట్రోల్ వాడడం వల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. E20 పెట్రోల్ వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మన దేశం ఏంటంటే ఎక్కువగా పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్ ప్రొడక్ట్స్ దిగుమతులు చేసుకోవడానికి వేరే దేశాల మీద ఎక్కువగా ఆధారపడుతుంది. ముఖ్యంగా ఆ దిగుమతులను తగ్గించడానికి E20 పెట్రోల్ అనేది తీసుకొచ్చింది. ఇంకా రెండవది పర్యావరణాన్ని కాపాడడానికి ఇథనాల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఇంకా మూడోది వచ్చి రైతుల ఆదాయం పెరగడం. ఎందుకంటే ఇథనాల్ అనేది చెరుకు మరియు మొక్కజొన్న పంటల నుంచి తయారు చేసే రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట. ఇది తయారు చేయడం వల్ల చెరుకు మొక్కజొన్నకి డిమాండ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. సో మొక్కజొన్న చెరుకు పంటలకి ఫిక్స్డ్ రేట్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు E20 పెట్రోల్ అనేది ఏ వెహికల్స్ మీద ఎలా పనిచేస్తుందో చూద్దాం. కొత్తగా తయారు చేసిన వెహికల్స్ అంటే 2023 తయారు చేసిన వెహికల్స్ మీద ఈ E20 పెట్రోల్ అనేది ఎటువంటి ప్రభావం చూపదని చెప్తున్నారు. అంటే 2023 తర్వాత తయారు చేసిన వెహికల్స్ అనేవి E20 పెట్రోల్ విధానానికి కంపాటబుల్గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే పాత వెహికల్స్ అంటే BS3, BS4 వెహికల్స్ 2023 కన్నా ముందు తయారు చేసిన వెహికల్స్ అయితే వాటి మైలేజ్ అనేది కొంచెం 3 to 7% అనేది తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇంధనాల్లో ఎనర్జీ డెన్సిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల కొంచెం మైలేజ్ అయితే తగ్గవచ్చు అని చెప్తున్నారు. E20 పెట్రోల్ యొక్క ధరలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ E20 పెట్రోల్ అనేది ఇథనాల్తో మిక్స్ చేసింది కాబట్టి ఖర్చు తక్కువగా ఉంటుంది. అయినా రేట్లు అనేవి తగ్గడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ని డిపెండ్ చేసుకుని రేట్లు అనేవి ఉండబోతున్నాయి. అలాగే E20 పెట్రోల్ యొక్క ఎస్టిమేషన్ ధర వచ్చి 97 నుంచి 106 రూపాయల మధ్యలో ఉండొచ్చు అంటున్నారు. అది కూడా ఆయా రాష్ట్రాల వేరియేషన్లు మరియు ట్యాక్స్లను బట్టి, అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల యొక్క నిర్ణయాలను బట్టి డిపెండ్ అవుతుందని చెప్తున్నారు. ఫైనల్గా E20 పెట్రోల్ వాడే ముందు మీ కారు మాన్యువల్లో ఫ్యూయల్ కంపాటబిలిటీని ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క ఇంజిన్ మైలేజ్ని పాత కారుకి ఒకసారి, కొత్త కారుకి ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. అలాగే పంప్ RON నెంబర్ అండ్ ఫ్యూయల్ బ్రాండ్ వివరాలు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ వెహికల్ అనేది పాతదైతే, అది కార్ అయినా సరే, బైక్ అయినా సరే, ఒకసారి సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర సలహాలు అయితే తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.